వరంగల్ జిల్లా నర్సంపేట ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం బ్రతుకు తెరువు కోసం అత్తవారి ఇంటిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వచ్చి కూలి పని చేసుకుంటూ వచ్చిన సంపాదనతో సబ్స్టేషన్ వెనకాల 4 రేకులు చుట్టూ పరదా కట్టుకుని జీవనం సాగిస్తున్న కుటుంబానికి అకస్మాత్తుగా వచ్చిన నిప్పు రవ్వలు ఉన్న ఇంటిని కాల్చి బూడిద చేస్తే వారు దిక్కుతోచని స్థితిలో కట్టుకోవడానికి బట్టలు లేకుండా రోడ్డున పడవలసిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే సబ్స్టేషన్ అశోక్ నగర్ వెనకాల చిన్న పూరి గుడిసెలో జీవించే సారా, సరిత, సాంబయ్య దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ పనుల నిమిత్తం భార్యాభర్తలు ఇద్దరు కూలి పనులకు వెళ్ళగా గాలికి వచ్చిందో లేక మరి ఏ విధంగా వచ్చిందో ఒక చిన్న నిప్పు రవ్వ వారికి కట్టుబట్టలు తప్ప ఏమీ లేకుండా బూడిద చేసింది. వారి కుటుంబానికి చేయూత అందించాల్సిన అవసరం అందరికీ ఉంది. వారికి కూడు గూడు ఆర్థిక మరే విధంగా అయినా మనకు తోచిన సాయం చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతోంది. పోయేసరికి కొద్దిసేపు గంట అయితే నేను కూర్చున్నాడు. ఇంకా పోలేదు సార్, పోదామని అనుకున్నాం. అక్కడ కూర్చున్నాం సార్. ఇంకో పిన్ని మేము అందరం వీళ్ళందరూ ఉన్నారు ఆన్నే, మేము అందరం ఆన్నే కూర్చున్నాం. ఎవరో మొత్తుకుంటారని చెప్పగానే ఆ నుంచి అందరం ఊరికొచ్చినాం. చిట్టికాడికే సార్, మొన్న గురువారం నుంచి అని మళ్ళీ ఇంటికన్నా ఈయనే పండుకుంటాను సార్. ఆ రోజు కంచెం ఎడుకోవట్లేను. ఇవాళ పోగానే మళ్ళీ ఇవాళ ఇదే పని చేసి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.